బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. కమిషన్ ఏర్పాటును కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ సవాల్ చేశారు. దాంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. 3 నిందితులకు సంబంధించిన బెయిల్ పిటిషన్స్ను డిస్మిస్ చేసింది. నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్స్పై నేడు ఉప్పరపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. హైదరాబాద్లో అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ సింహాచలాన్ని, మరో లోకల్ డ్రగ్ పెడ్లర్ వేణును పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుల నుంచి 115 గ్రాముల ఎండీఎంఏ, కేజీ హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డ్రగ్ విలువ 11,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్. చిలకలగూడకి సాయి నిఖిల్ యాదవ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి నిఖిల్ యాదవ్ డ్రగ్స్కి బానిసయ్యాడని, ఆ తర్వాత డబ్బుల కోసం డ్రగ్స్ అమ్మటం మొదలుపెట్టాడని తెలిపారు పోలీసులు. అతనిపై సనత్ నగర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్స్లోనూ కేసులు ఉన్నాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనాలకు వేలంపాట జరిగింది. ఎక్సైజ్ స్టేషన్లో సీఐ నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేలంపాటను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరతో వేలంపాటలో వచ్చిన ఆదాయాన్ని సర్కారు ఖజానాలో జమ చేసినట్టు అధికారులు వెల్లడించారు. తెలంగాణ సెక్రటేరియట్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటొప్పి పెట్టారు కేటుగాళ్లు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన యువకుడి నుంచి 10 లక్షలు వసూలు చేశారు. సెక్రటేరియట్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ఆయా పేషీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫోన్లు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. అతనిచ్చిన ఫిర్యాదుతో నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. 3వ తరగతి విద్యార్థికి గుండెపోటు వచ్చింది. కాసేపట్లోనే ఆ బాలుడు చనిపోయాడు. పొలం వద్ద ఉన్న శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో నిశాంత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే అప్రమత్తమై నిశాంత్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. హైదరాబాద్ అంబర్పేటలోని వాటర్ ప్లాంట్లలో సోదాలు చేశారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేశారు. ఓ వాటర్ ప్లాంట్ అపరిశుభ్ర వాతావరణంలో పాకుడు పట్టి ఉంది. ప్లాంట్లో వాటర్ లీకేజ్ అవుతోంది. దీంతో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణంలో మైనర్లు రెచ్చిపోయారు. నెహ్రూ సెంటర్లోని ఓ మొబైల్ షాపులో 3 మైనర్లు 2 సెల్ ఫోన్లు ఎత్తుకు వెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మొబైల్ షాప్ ఓనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అగ్నిమాపక శాఖ నూతన వాహనాలు, పరికరాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అమరావతి పరేడ్ గ్రౌండ్లో పచ్చజెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. మొత్తం 252 కోట్ల రూపాయల వ్యయంతో అగ్నిమాపక శాఖకు అత్యాధునిక పరికరాలు, వాహనాలను సమకూర్చింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 33 కోట్ల రూపాయల విలువైన వాహనాలు, పరికరాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. తొలి దశలో 25 అగ్నిమాపక శకటాలు కొనుగోలు చేసింది. 10 కోట్ల వ్యయంతో హై ప్రెషర్ పంపులు కలిగిన 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలను సమకూర్చింది. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అగ్నిమాపక కేంద్రం అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు గడువు పెంచింది మున్సిపల్ శాఖ. ఫీల్డ్ స్టాఫ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది 2027 జనగణన పనుల్లో నిమగ్నం కావడంతో డీలిమిటేషన్ పనులు ఆలస్యం కానున్నాయి. రెవెన్యూ సిబ్బంది కూడా జనగణన కార్యకలాపాల్లో ఉండటంతో ప్రస్తుత షెడ్యూల్ అమలు కష్టంగా మారినట్టు అధికారులు మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు.
వార్డుల పునర్విభజనలో జనాభా గణాంకాల ఖచ్చితత్వం, ఫీల్డ్ స్థాయి పరిశీలన కీలకమని స్పష్టం చేశారు. సరిహద్దులు సరిపోల్చడం, భౌగోళిక సవరణలు చేయడానికి మరింత సమయం అవసరమని నిర్ణయం తీసుకుంది మున్సిపల్ శాఖ. తొందరపాటుతో డీలిమిటేషన్ చేస్తే తప్పులు, వివాదాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో కొంత సమయం ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్కు తాత్కాలిక విరామం ప్రకటించాయి స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు. బిల్ డిస్కౌంట్ విధానంలో 1,000 కోట్ల రూపాయలను వడ్డీతో కలిపి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై నెలకు 150 కోట్ల నుంచి 170 కోట్లు విడుదల చేసేందుకు అంగీకారం తెలిపింది. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణకు స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టెలు మార్చడం వల్ల ఓడిపోయామో, అర్ధరాత్రి ఓట్లు వేయటం వల్ల ఓడిపోయామో దేశ ఆర్థిక మంత్రి భర్తే చెప్పారని వ్యాఖ్యానించారు. కడప జిల్లా రాజంపేటలో లేడీ కిలాడీ చేతివాటం చూపించింది. మయూరి షూమార్ట్లో కస్టమర్ల బిల్డప్ ఇచ్చిన ఆమె చాకచక్యంగా నగదు కొట్టేసింది. క్యాష్ కౌంటర్లో ఉన్న 10,000 నగదు అపహరించింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మార్కాపురం జిల్లా కంబాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న వారందరూ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అకస్మాత్తుగా లారీ నెమ్మదించడంతో ఈ ప్రమాదం జరిగిందని కారు డ్రైవర్ తెలిపాడు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సినీ పక్కీలో చోరీ జరిగింది. జొన్నలగడ్డ బైపాస్ వద్ద ఉల్లిపాయలు కొనడానికి హోల్సేల్ షాపులోకి రైతు వెళ్లిన సమయంలో 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లాడు దుండగుడు. రైతు షాపులోకి వెళ్లి వచ్చేలోపు స్కూటీ డిక్కీలో ఉన్న నగదు చోరీ చేశాడు. క్షణాల వ్యవధిలోనే జరిగిన నగదు చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత రైతు. శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఒక్కసారిగా ఈదురుగాలులు వీస్తున్నాయి. వేసవికాలంలో ఈ అకాల వర్షాలకు మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్ష బీభత్సం ధాటికి మామిడి, జీడి వంటి ఉద్యానవన పంటలతో పాటు రబీలో ఎక్కువగా సాగు చేసే మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. వడగళ్లు, పిడుగులతో కూడిన వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. విజయనగరం జిల్లా గొల్లలపాలెం గ్రామంలో మహిళ మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. పోలీసుల విచారణలో బంగారం కోసం స్నేహితుడితో కలిసి మేనత్తని అల్లుడు చంపినట్టు తేలింది. చిన్నప్ప కనిపించడం లేదని 4 రోజుల క్రితం చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు ఎజ్జిపురపు రమణ, స్నేహితుడు చందక రమణను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాన్ని అంగీకరించారు. వారిచ్చిన సమాచారంతో చెరువులో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అన్నింటికీ సిద్ధమై తాను జైలుకు వచ్చానని, చట్టంపై తనకు నమ్మకం ఉందని అన్నారు రాజ్ కేశిరెడ్డి. 100కు 100% కేసు విచారణ ఎదుర్కొంటానన్న ఆయన తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పుకొచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని అన్నారు.
వలస కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. గ్యాస్ సరఫరాపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 5 కిలోల FTL గ్యాస్ సిలిండర్ల సరఫరా రెట్టింపు చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. ఈ మేరకు పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. దేశంలోని చమురు రంగ సంస్థల సహాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో 5 కిలోల బరువుండే చోటు సిలిండర్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. పట్టణాలు, నగరాల్లో నివసించే వలస కార్మికులను దృష్టిలో ఉంచుకుని ఈ సిలిండర్స్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్యాస్ కనెక్షన్లకు అడ్రస్ ప్రూఫ్, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే 5 కిలోల సిలిండర్ను పొందవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో అత్యంత సంపన్నురాలిగా లీమా రోస్ నిలిచారు. తిరుచిరాపల్లి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తున్న లీమా రోస్ తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 5,863 కోట్లుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ అఫిడవిట్లో వివరాలు పొందుపరిచారు. లీమా రోస్ తన విద్యార్హతను 6వ తరగతిగా పేర్కొన్నారు. తనపై 4 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని కూడా ఆమె వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పనిసరిగా సమర్పించే ఈ అఫిడవిట్లోని వివరాలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.